మన కిచెన్లో ఉల్లిపాయ లేని రోజు ఉంటుందా చెప్పండి? దాదాపుగా ఉండదు. కాని మనం రోజూ వాడే ఈ సింపుల్ ఉల్లిపాయలో ఎంత పవరుందో తెలుసా? చాలా వ్యాధుల్ని నయం చేసే మెడిసినల్ ప్రాపర్టీస్ ఇందులో దాగి ఉన్నాయి. అవునండి, నిజమే. ఈ చిన్నగా కనిపించే ఉల్లిపాయలోనే మన హెల్త్ సీక్రెట్స్ చాలానే ఉన్నాయి. ఈ విషయాలు తెలిసాక ఉల్లిపాయను చూసే విధానమే పూర్తిగా మారిపోతుంది, గ్యారంటీ. మరింకెందుకు ఆలస్యం, ఆ రహస్యాలేంటో ఓ లుక్కేద్దాం పదండి. సరే, ముందుగా మగవాళ్ల ఆరోగ్యం మీద ఉల్లిపాయ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం. ఇది జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే కాదు, వాళ్ల స్ట్రెంగ్త్కి, హెల్త్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. రెగ్యులర్గా ఉల్లిపాయ తినడం అలవాటు చేసుకుంటే పురుషుల్లో ఎనర్జీ, స్టామినా న్యాచురల్గా పెరుగుతాయి. అంతేకాదు, బ్లడ్ సర్క్యులేషన్ని ఇంప్రూవ్ చేసి హార్ట్ హెల్త్ని కూడా కాపాడుతుంది. సో దీనివల్ల ఫిజికల్ వీక్నెస్ అనేది చాలా వరకు తగ్గిపోతుందన్నమాట. మగవాళ్లకే కాదు, ఆడవాళ్ల ఆరోగ్యానికి, అందానికి కూడా ఉల్లిపాయ చాలా మంచిది. వాళ్ల ఇంటర్నల్ హెల్త్ దగ్గర్నుంచి బయటకు కనిపించే గ్లో వరకు ఇది ఎలా హెల్ప్ చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది మహిళల్లో కామన్గా కనిపించే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్లో ఉంచడానికి ఉల్లిపాయ బాగా హెల్ప్ చేస్తుంది. అదొక్కటే కాదు, స్కిన్కి ఒక న్యాచురల్ గ్లో ఇస్తుంది, హెయిర్ ఫాల్ని తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా కూడా చూస్తుంది. అన్నింటికన్నా ముఖ్యంగా ఎగిమియా అంటే రక్తహీనత సమస్యతో ఫైట్ చేయడంలో దీనిది చాలా ఇంపార్టెంట్ రోల్. సరే, ఇప్పటిదాకా మగవాళ్లకి, ఆడవాళ్లకి ఉల్లిపాయ వల్ల కలిగే బెనిఫిట్స్ గురించి సపరేట్గా చూశాం. ఇప్పుడు జెండర్తో సంబంధం లేకుండా అందరికీ ఉపయోగపడే కొన్ని సూపర్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి మన ఓవరాల్ హెల్త్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటివి. ఉల్లిపాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి కదా, అవి మన ఇమ్యూనిటీని చాలా బాగా బూస్ట్ చేస్తాయి. డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడమే కాదు, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కంట్రోల్ చేయడంలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంతేనా, ఇంకా ఉన్నాయి. ఉల్లిపాయలో యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. దీనివల్ల బాడీలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. ముఖ్యంగా సమ్మర్లో అయితే ఇది బాడీని కూల్గా, హైడ్రేటెడ్గా ఉంచడానికి కూడా భలే హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి సరిపోదు. మరి ఈ ఉల్లిపాయ నుంచి పూర్తి లాభాలు పొందాలంటే దాన్ని ఎలా వాడాలి, సరైన పద్ధతి ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ విషయాలు కూడా చూసేద్దాం. ఉల్లిపాయను మన డైట్లో చేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్. ఫ్రెష్గా సలాడ్స్లో వేసుకోవచ్చు, కూరల్లో వండుకోవచ్చు, లేదా భోజనంతో పాటు పచ్చిదే నంజుకోవచ్చు. కొంతమందైతే ఏకంగా జ్యూస్ చేసుకుని తాగుతారు. సో ఈ పద్ధతుల్లో ఎలా తీసుకున్నా సరే దాని ఫుల్ బెనిఫిట్స్ మన బాడీకి అందుతాయి. అయితే ఇక్కడో చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా సరే లిమిట్లో తీసుకుంటేనే అమృతం. ఉల్లిపాయను మరీ ఎక్కువగా తినేస్తే గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలాగే కొంతమందికి ఉల్లిపాయ పాడదు, ఎలర్జీస్ ఉంటాయి. అలాంటి వాళ్లు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైతే దూరంగా ఉండటమే బెటర్. చూశారుగా, ఉల్లిపాయ అంటే కేవలం కూరకి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ మాత్రమే కాదు, అది మన కిచెన్లోనే ఉన్న ఒక హెల్త్ ట్రెజర్. సో ఇప్పటినుంచి ఉల్లిపాయను కోసేటప్పుడు జస్ట్ ఒక కూరగాయలా చూడకండి, దానిలో ఉన్న ఈ అద్భుతమైన పవర్ని కూడా గుర్తుపెట్టుకోండి.